ఎస్సీ బీసీ సై వర్గీకరణకు రిజర్వేషన్ల పెంపుకు వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అనేకమైనటువంటి సూచనలు చేశారు, ముఖ్యమంత్రితో మాట్లాడారు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి వాటికి ఆమోద ముద్ర తెలిపింది కేబినెట్. అంటే ఇంకా మందకృష్ణ మాదిగ చెప్పినటువంటి మార్పులు చేర్పులు లేనట్టే. ఏకసభ్య కమిషన్ ఎట్లయితే చెప్పిందో అదే దాన్ని పాటిస్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు పైన 42% విద్యా ఉద్యోగాల్లో 42% కల్పనకు సంబంధించి బిల్లు పెడుతుంది. రేపు పొద్దుగానే బిల్లు పెట్టిన తర్వాత ఇది కేంద్రం ఆమోదించాలి. కేంద్రం ఆమోదించకపోతే నరేంద్ర మోడీ బీజేపీ పైన వ్యతిరేకత. ఇవాళ దీనివల్ల కాంగ్రెస్ నష్టపోతుంది. కాంగ్రెస్ ఇస్తానన్నది ఇవ్వకుండా ఇవాళ కేంద్రం మీదనో టీఆర్ఎస్ కూడా కేంద్రం మీద అనేకమైనటువంటి ప్రయత్నాలు నెట్టింది, ఏదో చేసింది. కానీ ప్రజలు టీఆర్ఎస్ యొక్క వైఫల్యం, ఎందుకంటే రాష్ట్రానికి జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం మీరేం చేస్తారో చెప్పకుండా కేంద్రం ఇవ్వలేదు. మీరు ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టో కూడా కేంద్రం మీద ఆధారపడి చేస్తామని ఏ ఒక్క దగ్గర కూడా చెప్పలేదు. కానీ ఇవ్వాలనేమో మీరు చేయాల్సినటువంటి పనులకు కేంద్రం మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు ఆలోచన చేస్తారు. మీరు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మీరు హామీలు ఇచ్చిన రోజు ఏ ఒక్క రోజు కూడా కేంద్రం సహకరిస్తే ఈ పనులు చేస్తామని, కేంద్రం అవకాశం ఇస్తే ఈ పనులు చేస్తామని ఎక్కడ చెప్పలేదు. రేపొద్దుగాల బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మీరు ఇక్కడ చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం దగ్గర రాకపోతే నరేంద్ర మోడీని ఏదో బలికి బక్రా చేసి బీజేపీ మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఈ విషయం పైన కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి. మీరు ఈ మాట ఎన్నికల ముందు చెప్పిర్రా? మీరు ఈ మేనిఫెస్టోలో ఈ మాట చెప్పిర్రా? మీరు హామీ ఇచ్చిన రోజు కేంద్రం ఒప్పుకుంటేనే చేస్తామని చెప్పిర్రా? చెప్పలేదే. 42% 6 నెలల్లో మేము ఎన్నికలు నిర్వహిస్తాం, 6 నెలల్లో బీసీలకు దామాషా ప్రభాకారం ఇచ్చేస్తాం, సబ్ కులాలకు కూడా మేము అన్ని రిజర్వేషన్లు ఇచ్చేస్తాం అని చెప్పినటువంటి మీరు ఇవాళ ఏడాది అయిపోయింది, గ్రామాలలో పరిపాలన లేదు, గ్రామాలకు నిధులు వస్తలేవు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇక్కడ గ్రామాల్లో సర్పంచులు లేక ఆగిపోయినాయి. మీరు ఇంకా మీనమేషాలు ఎక్కువ కూర్చున్నారు. ఎవరు ఈ పని చేసింది? ఎవరు ఈ పని చేసింది? కాంగ్రెస్ సర్కారే. కాంగ్రెస్ సర్కారే ఇవాళ నష్టపోయేది. కాంగ్రెస్ సర్కారే నష్టపోయేది. కాంగ్రెస్ సర్కారు వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. మరి ఆ పార్టీ ఇప్పటికైనా నేర్చుకోకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం.